మసాలా పెట్టి పుట్టకొక్కుల్ని కూర ఎలా చేసుకోవాలో చూపిస్తా అని చెప్పే కదా. మళ్ళీ ఇది ఇవాళ దొరికినవి అని అనుకునేరు కాదండి, పాత వీడియోనే. ముందుగా అన్నీ క్లీన్ చేసుకున్న తర్వాత కొంచెం ఉప్పు పసుపు వేసి లైట్గా వాటర్ వేసేసి గ్యాస్ మీద పెట్టేసుకోవాలి. ఇంకొక పక్కనైతే బాండీలో కొంచెం ఆయిల్ వేసుకున్నాను. ఈలోపు ఈ మష్రూమ్స్ అనేవి బాగా ఎగురుతాయి అన్నమాట ఆ వాటర్ తోటి. చూసారా, ఇలాగైపోతాయి. తర్వాత ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక టమాటో, ఒక 2 ఎర్రగడ్డలు, ఒక్క పచ్చిమిర్చి అయితే కట్ చేశాను. ఇక ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇవన్నీ వేసుకొని బాగా దగ్గరకు వచ్చే విధంగా ఫ్రై చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఆ తర్వాత ఈ మష్రూమ్స్ని కూడా వేసేసుకోవాలి. అన్నీ కలిపేసి ఉప్పు కారం అనేది ఒక్కసారి చూసుకొని ఇంకొంచెం వాటర్ పోసుకొని ఉడికించుకున్నామంటే కర్రీ అనేది రెడీ అయిపోతుంది. ఈసారి ఎప్పుడైనా దొరికినప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కాకుండా ధనియాల పొడి వేసి చూపిస్తాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇప్పుడు సీజన్ కదా, అప్పుడప్పుడు దొరికినప్పుడు ట్రై చేస్తూ ఉంటాము. చూసారా, ఈ విధంగా కర్రీ మాత్రం చపాతీ, సంగటి, రైస్ దేంట్లోకైనా కూడా చాలా బాగుంటుంది. ఆల్మోస్ట్ మా ఇంట్లో వట్టిగా కూడా తినేస్తూ ఉంటాము. కర్రీ అయితే చాలా బాగుంటుంది, కానీ దొరకడం చాలా కష్టం అండి. ఇవి దొరికితే మాత్రం అస్సలు స్కిప్ చేయొద్దు.